వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టు ఒక ప్రభుత్వం అనేది ఒక వాహనం అయితే ఆ వాహనాన్ని నడిపేది ఈ చక్రాల్లాగా వ్యవహరించేది ఒక ఐఏఎస్ బ్యూరోక్రాట్స్. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు గతంలో ఒక రెండు దశాబ్దాల క్రితం చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క పాత్ర చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండేది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శ్రీరెడ్డి కానివ్వండి, ప్లస్ ఇంకా రకరకాల వ్యక్తులు, ఈ రీసెంట్గా సోమేష్ కుమార్ కానీ, స్మితా సబర్వాల్ కానీ, మొన్న ఒక అక్కస్తోడు వ్యవహరించే ఒక రోడ్డుకు అడ్డంగా వెళ్తుంటే బర్రెలు అడ్డం వచ్చినాయని చెప్పేసి ఒక పేద రైతుని పట్టుకొని అతను సెల్ ఫోన్ గుంజుకొని నల్లాలు కట్ చేసి ఆయన మీద చాలా వేసినటువంటి వ్యక్తి కృష్ణ ఆదిత్య ఐఏఎస్ ఆఫీసర్, మన ములుగు జిల్లా కలెక్టర్గా వ్యవహరించాడు. ఇప్పుడు అదే కలెక్టర్ ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉండి కూడా ఉద్యోగులను వేధిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ప్రభుత్వానికి ఏ విధంగా పనికొస్తారనేది ప్రభుత్వం కూడా చూడాలి. ఈరోజు ప్రజలకు గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా ఆచరించేటువంటి పథకాలు కానివ్వండి, స్కీములు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, నేరుగా ప్రజలకు వెళ్ళాలంటే, పథకాలైనప్పటికీ కూడా ప్రజలకు వెళ్ళాలంటే ఆ మధ్యలో వారధిగా ఉండి దాని పర్యవేక్షణ మొత్తం ఈ కలెక్టర్ల చేతిలో ఉంటుంది. ఈ కలెక్టర్లే భ్రష్టు పట్టిపోతే, ఈ కలెక్టర్లే ఈ లంచగొండులుగా మారితే అప్పుడేమవుతుంది? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి ప్రజలకు వెళ్ళవండి, మీ డైవర్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది, డెమోక్రటిక్ నామ్స్ బుల్డోజ్ అయిపోతాయి. గత 5 సంవత్సరాల కాలంగా ఇక్కడ 10 సంవత్సరాల కాలం తెలంగాణలో కూడా ఇదే జరుగుతూ వచ్చింది. దీన్ని గాడిలో పెట్టడానికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం, ఎందుకంటే మేము కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు వింటుంటే సుదీర్ఘ ప్రసంగాలు వింటుంటాం మేము. కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళు వింటారు, కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమంది బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఓపిక, ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. ఎందుకంటే గంటన్నర పాటు నిర్విరామంగా ఆయన ప్రసంగిస్తే కూడా ఒక్క మంచినీళ్ళు కూడా తాగకుండా మాట్లాడతాడు. ఆ కెపాసిటీ ఆయన గాడ్ గిఫ్ట్. అలాంటి వ్యక్తి కింద పనిచేయడం అంటే అదృష్టం. ఇంకోటి ఏంటంటే అలాంటి వ్యక్తి పర్యవేక్షణలో ప్రభుత్వం నడవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం. ఏ విధంగా? ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రజలకు చేరవేయాలి. పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి గ్రామ సచివాలయ కార్యదర్శులని కానివ్వండి, వార్డు మెంబర్లను కానీ, సర్పంచ్లను కానీ, ఎంపీటీసీలను వీళ్ళందరూ పనిలేకుండా సొంత మనుషులు వాలంటీర్లను పెట్టేసి మొత్తం ఇదంతా వ్యవస్థను మొత్తం అతలకుతలం చేసి పడేశారు. అదే కాకుండా కలెక్టర్లు మొత్తం కూడా ఈ యొక్క అధికారులు ఏ విధంగా చెప్పాలి, ఒక్కో సమయంలో వాలంటీర్ చెప్తే కలెక్టర్ అయిన పరిస్థితికి వచ్చేసింది. అంటే కలెక్టర్ అంటే ఇక్కడ రాష్ట్రపతి ద్వారా కలెక్టర్ వినే సందర్భాలు ఉంటాయా? అలా దాపరించింది. 50 కుటుంబాలకి, గత 5 సంవత్సరాల నుంచి 50 కుటుంబాలకు ఉన్నటువంటి ఒక వాలంటీర్ కలెక్టర్ ని శాసించే స్థాయి ఉంటుందా? ఆ విధంగా జరిగింది. అందుకే మా ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం చేశారు గత పాలించినటువంటి పార్టీ అని చెప్పేసి క్లియర్గా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇది వాస్తవం. ఈరోజు కలెక్టర్లకు ఉన్నటువంటి అధికారం, కలెక్టర్లకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, కలెక్టర్ల యొక్క ప్రాధాన్యత ఏముందనేది ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఎందుకంటే మీ మీద బాధ్యత ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో మీరు కూడా ఒక ముఖ్య భాగస్వామ్యము. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు నిలబడి ఉంటాయి. అందుకే ఇప్పుడు సత్యంగా చెప్పినట్టు సస్టైనబిలిటీ వాళ్ళు చేసే కార్యక్రమం కనబడుతుంది. ప్రభుత్వం పార్టీలు మారుతాయి, 4 నాయకులు వెళ్ళిపోతారు, పర్మనెంట్గా ఉండదు. వీళ్ళ యొక్క కార్యక్రమాలు అనేది ప్రజలు చూస్తుంటారు. ప్రజలతో వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ లేకపోయినప్పటికీ కూడా పార్టీలు వీళ్ళు బయట బహిరంగంగా ప్రెస్ మీట్స్ పెట్టే అధికారం లేకున్నా, అవకాశం లేకున్నా వీళ్ళు చేసే కార్యక్రమాలు తెలుస్తాయి. ఎందుకంటే నిబద్ధత ఉన్నటువంటి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్లో పనిచేసిన శేషన్ ఉంది. శేషన్ నేను ఒక ఆదర్శంగా తీసుకుంటాను. ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరనేది తెలిసేది కాదు. శేషన్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి విచక్షణ అధికారాలు ఏంటనే తెలిసింది ప్రజలకు. కూటమి నుంచి ఇంకా మనకి తిరుపతిరావు గారు ఐఏఎస్ అధికారులు ఇలా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేసే, డెమోక్రటిక్ నామ్స్ బుల్డోజ్ చేసే విధంగా పనిచేయకుండా ఈ రాష్ట్రం మాది, మా యొక్క బాధ్యత ఉంది, ప్రయత్నం చేస్తున్నారు, ఫుల్ ఫ్లెజ్డ్ గా చేయబోతున్నారు, ఖచ్చితంగా చేయబోతున్నారు. ఒక నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి.